హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం లైఫ్లో సక్సెస్ కావాలి అంటే ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. ఈ హార్డ్ వర్క్ చేయటానికి మనంతట మనకి ఒక స్ఫూర్తి కావాలి. ఈ స్ఫూర్తి మనం చూసేటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ఉన్నత స్థాయి వ్యక్తులు వారు ఎంతో ప్రభావితం చేస్తారు. మన ఆలోచన ధోరణిని, మన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా వారు ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ఈరోజు ఉంటారు. అలాంటి రోల్ మోడల్గా ఉండే వ్యక్తుల్ని మనం ఎంతో ఆరాధన భావంతో చూస్తాం. మన చుట్టూ నిన్నటి వరకు ఎంతో సామాన్యంగా ఉండి ఈరోజు ఎంతో అత్యున్నత స్థాయిలో కనిపించి ఆరాధనీయ స్థాయిలో మనకి ఆ వ్యక్తులు చేరగలగడం అనే దాని వెనుక ఎంతో కృషి, పట్టుదల, ఎంతో అనితర సాధ్యమైనటువంటి సాధన, కఠోర పరిశ్రమ ఇవన్నీ వారిని ఉన్నత శిఖరాలకు చేర్చాయి. అలాగే మనం తల ఎత్తి చూసే స్థాయిలో వారు నిలబడి మనల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ, మనల్ని ఆలోచింపచేస్తూ, మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తూ, మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. అలా ఇన్స్పైర్ చేసే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇలా మనకు మొదలుపెట్టిన దగ్గర నుంచి మన పేరెంట్స్, మన తల్లిదండ్రులు మనకి మొట్టమొదటి గురువులు. మన జీవితంలో ఎన్నో సమస్యల నుంచి మనల్ని బయటికి తీసి వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేసి మనల్ని ఒక ఉన్నత స్థాయిలో చూడాలి అనే తపనతో వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని చదివించటం, అలాగే మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటం, విలువలతో కూడిన జీవితాన్ని ఎలా గడపాలి అనే విషయాన్ని వాళ్ళు రోల్ మోడల్స్గా మనకి మొట్టమొదటిగా కనిపిస్తారు. దాని తర్వాత మనకి విద్య నేర్పిన గురువులు, విద్యతో పాటుగా సంస్కారం, ఈ రెండింటిని నేర్పిన గురువులు కూడా ఉంటారు. అలాంటి గురువులను కూడా మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. వీళ్ళ తర్వాత మనం మన యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించుకుని మనం ఒక ప్రొఫెషన్లో రాణించాలి, మనం ఒక అత్యున్నత స్థాయికి చేరాలి అనేటువంటి ఇన్స్పిరేషన్ కలుగజేసే వ్యక్తులు కూడా మన చుట్టూ చాలామంది ఉంటారు. అలాంటి ఎందరో కృషి వలురు ఉంటారు. వారు నిరంతరం కృషి చేస్తూ, నిరంతరం ఎంతో చైతన్యంతో, స్ఫూర్తిని నింపుతూ వారి జీవితాన్ని ఆదర్శప్రాయంగా గడుపుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో విషయాలు ఉన్నాయి. అలాంటి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి అంటే మనకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అలాంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు మన చుట్టూ, మన సమాజంలో. ఇలాంటి వారికి సమకాలీనులుగా మనం పుట్టి మనం వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవటంలో వారి యొక్క సహకారం మనం మరువలేము. అలాంటి కొందరు వ్యక్తుల్ని మనం పరిచయం చేసుకోవటం ద్వారా మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ సెల్ఫ్ డ్రైవింగ్ కెపాసిటీని మన ఆలోచనల్లో నింపుకుంటూ మనల్ని మనం ఉన్నత శిఖరాల వైపు ప్రయాణించే విధంగా మోటివేట్ చేసుకుంటూ వెళదాం. అలాంటి కొందరు మంచి వ్యక్తులు, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఎంతో కష్టపడి వారి జీవితాన్ని ఆదర్శప్రాయంగా మలుచుకున్న వ్యక్తులు, నాకు తెలిసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారిలో కొంతమంది పెద్దలతో మనం కలిసి ముఖాముఖి మాట్లాడి వారి యొక్క అనుభవాలను తెలుసుకుందాం. అలాగే మన యొక్క మెయిన్ టాపిక్, మనం ఇల్లు నిర్మించుకునేటప్పుడు మనకి తెలిసి ఉండవలసిన అంశాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటూ మన యొక్క నిర్మాణం చేసుకోవాలి అనే విషయాలతో పాటుగా మరెన్నో విషయాలు వారి నుంచి తెలుసుకుందాం. సెలబ్రిటీస్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. అలాగే ఈ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. అలాగే ఆ నిర్మాణ రంగంతో పాటుగా వారి యొక్క జీవితాల నుంచి, వారి హార్డ్ వర్క్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగానే కొంతమంది పెద్దలతోటి, అలాగే కొంతమంది విజయం సాధించిన వ్యక్తులు, వారి లైఫ్లో వారు సాధించినటువంటి విజయాల్ని మనం తెలుసుకుంటూ నిర్మాణానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు ఇలాంటివి కూడా వారి నుంచి స్వీకరిస్తూ మన యొక్క స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని కొనసాగించేందుకు
ఇది ఉపయోగపడాలని ఆశిస్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాను. మరోసారి అలాంటి ఒక పర్సనాలిటీస్ తోటి మనం ముఖాముఖి ఏర్పాటు చేసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.